సార్ అందరికీ నమస్కారము. నాకు వీరారెడ్డి అతను పరిచయం ఉండగా 10 రోజుల నుంచి బ్యాంక్ మేనేజర్ అని చెప్పింటే లోన్ ఇప్పిస్తానంటే 10 lakhs మంత్కి ఇంత కట్టుకుందు అని నాతో 2 లక్షల అమౌంట్ తీసుకున్నాడు. ఇప్పుడు అమౌంట్ తీసుకొని కూడా 1 year అవుతుంది. నేను కంప్లైంట్ కూడా చేసిన. నాకు ఇంతవరకు ఏం రిప్లై రావట్లేదు. నాకు 2 అమ్మాయిలే ఉన్నారు. ఎవరిని అడగాలో కూడా ఏం అర్థం కావట్లేదు. నాకు కాల్స్ కూడా చేసి వాళ్ళు ఇన్ని ఫోన్ నెంబర్లతో ఫోన్ చేసి కూడా నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆయన ఏం రెస్పాన్స్ కావట్లేదు. నాకు ఎవరు పట్టించుకోవడం లేదు. నా బాధ ఎవరికి అర్థం కావడం లేదు. మీరు దయచేసి స్పందిస్తారని అనుకుంటున్నాను సార్. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఈయన చేస్తాము పిలిపిస్తామని మాతోనే సిగ్నేచర్ పెట్టించుకొని మళ్ళా ఇంకా ఇంతవరకు చేస్తాడు, ఏదో రోజు చేస్తాడు అనే ఆశతో మేము ఇన్ని రోజులు వెయిట్ చేసినాము. చేసినా కూడా ఇంకా రెస్పాన్స్ కావడం లేదు. అందుకే మళ్ళీ నేను కంప్లైంట్ చేద్దామని జిల్లా కలెక్టర్ దగ్గర కోరుతున్నాను. 1 year అయింది సార్. మేము లోన్ వస్తుందని బ్యాంక్ మేనేజర్ ఆయన బ్యాంక్ మేనేజర్ నుంచి మాట్లాడతానని లైన్ కలిపి ఆయనతో మాట్లాడిచ్చినాడు. నాకు ఈ లోన్ క్లియర్ చేస్తే నేను వెంటనే మీకు పాసిబుల్ చేస్తానని అన్నాడు. అందుకనేసి నేను ఓకే అని నేను విన్న తర్వాత నేను అకౌంట్ నెంబర్ చెప్తే అకౌంట్ నెంబర్ ద్వారా నేను 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినాను సార్. ఆయన కడప అని కూడా మాకు తెలియదు. అకౌంట్ నెంబర్ ద్వారా తెలుసుకున్నాము. ఇంకా ఇంతవరకు మేము కాల్ చేస్తే కూడా బిజీ టోన్ పెడుతున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మాకు ఆల్రెడీ మేము కంప్లైంట్ చేస్తాము, కడపకు వస్తాము అని అంటే కూడా మా కానిస్టేబుల్ తెలిసిన సార్ ద్వారా మీ ఊరికి వచ్చి నేను ఎంక్వైరీ చేస్తాను, నాకు అమౌంట్ కావాలంటే ఆయన ఉండి ఏమన్నాడు, నీ కానిస్టేబులే తెలిసేమో రా, నాకు మినిస్టర్ వరకు తెలుసు రా చూసుకుందామని అన్నాడు. నాకే రిటర్న్ వాళ్ళ వైఫ్తో ఫోన్లు చేసి నన్ను తిట్టిస్తున్నాడు సార్. ఇది సార్ జరిగింది. కొంచెం ఉంది సార్, ప్రూఫ్ రికార్డింగ్ కూడా ఉంది సార్ నాకు. ఉంది సార్, చూపించినాను సార్. అన్ని చేస్తాము, పిలిపిస్తాము, మేము ట్రాప్ చేస్తామని అన్నారు. ఇంకా ఇంతవరకు రెస్పాన్స్ కాలేదు సార్. నాకు ఫోన్ కూడా రాలేదు సార్. ఆయన అక్కడ ఇది కడపలో సార్. నాకు బస్ లో పరిచయం అయినాడు సార్. మీకు లోన్ ఇప్పిస్తానని చెప్పింటేనే మాకు ఆర్థిక పరిస్థితి బాగలేక నేనేదో ఉన్న స్థలాన్నైనా ఇన్లేసుకొని మాకు హ్యాపీగా ఉంటాం కదా, నెలకి ఇంత లోన్ కట్టుకోవచ్చు, ఇది బెటర్ అనిపించి నేను ఆశపడి నేను లోన్ వేసినాను సార్. ఎవరు